రోజు మనం భగవద్గీత చదువుకుంటున్నాం కదండి. ఇవాళ 10, 11, 12 శ్లోకాలు చదువుకుందాం. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీష్మాభిరక్షితం. తాత్పర్యము: భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితముగా నున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా నున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తాత్పర్యము: కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తాత్పర్యము: కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని తనని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. మళ్ళీ రేపు 2 శ్లోకాలు చదువుకుందాం.